థ్యాంక్స్ హారతి. One more pack. One more pack. హారతి. అలా ఆ రాత్రిని వాడుకుని నెల తిరిగేలోపే దీపక్కి కళ్ళు తిరిగే వార్త చెప్పాను. ఫస్ట్ నమ్మలేదు, కానీ ఆ తర్వాత నమ్మేలా చేశాను. నువ్వు సూపర్ డార్లింగ్. కానీ మందరం డిఎన్ఏ టెస్ట్ అనేసరికి చాలా టెన్షన్ వేసింది జీవన్. నాకు కూడా టెన్షన్ వేసింది, కానీ ఆ డిఎన్ఏ టెస్ట్ని ఏం చేయాలో నేను చూసుకుంటాను. సరే జీవన్. జీవన్, అంతా నువ్వు చెప్పినట్టు చేశాను. మరి నువ్వు చెప్పినట్టు నన్ను పెళ్లి చేసుకో. తప్పకుండా చేసుకుంటాను హారతి. ఎలక్షన్లో గెలుచుంటే ఈ పార్టీకి సీఎం హోదాలో నిన్ను పెళ్లి చేసుకునేవాడిని, కానీ ఓడిపోయాను. అయినా పర్వాలేదు, నేను అనుకున్నది జరిగిన వెంటనే నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. సరే జీవన్, నువ్వు అనుకున్నది అయ్యాకే పెళ్లి చేసుకుందాం. చూడు, అచ్చం నీ పోలికే. చెప్పండి సార్, మీకు కొట్టండి సార్. సుధా, గొర్రెంట్రా పోలీస్ స్టేషన్కి వచ్చింది. హే, దారి తప్పి వచ్చావా? నేను దారి తప్పి రాలేదు సార్, వేరే దారి లేక వచ్చాను. రే సుధా, గొర్రె మాట్లాడుతుందిరా. సార్, ఈ గొర్రెకి ఏమైనా దెయ్యం దూరిందేమో సార్. దెయ్యమా? నాలోకి ఏ దెయ్యం దూరలేదు సార్, నేను ఒకరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంటా? సుధా, కంప్లైంట్ అంటరా? అవును సార్. ఏంటి ఆ కంప్లైంట్? దసరా పండుగలో మీ గొర్రె గుంపులో కోసుకొని తినేశారని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా?
కాదు సార్, మరి ఏంటి? నా పెళ్ళం నన్ను మోసం చేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుంది సార్. హే, ఏం మాట్లాడుతున్నావు? నీ కంటికి మేం గొర్రెలా కనిపిస్తున్నామా? అసలే గొర్రె మాట్లాడుతుందని షాక్ లో ఉన్నా. నువ్వు పెళ్ళం మోసమని బుర్ర వేడెక్కలా మాట్లాడుతున్నావు. సుధా, గొర్రె ఏం మాట్లాడుతున్నా వింటున్నావా? సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. ఇంతకీ నిన్ను పెళ్లి చేసుకున్న ఆ గొర్రె ఎక్కడుంది? సార్, నా పెళ్ళాన్ని గొర్రెనకండి సార్. హ, ఏ సుధా, ఈ కామెడీ చూసావా? గొర్రె పిల్లాన్ని గొర్రి అనకూడదంట. మిమ్మల్ని గొర్రె అంటే మీరు ఒప్పుకుంటారా సార్? నిన్ను అది కాదు గొర్రె, మామూలుగా గొర్రె పిల్లాన్ని గొర్రె అయి ఉంటాదని అన్నాను. సరే, నువ్వే చెప్పు, నీ పిల్లము ఎవరు? నా పెళ్ళాం పేరు రేణుకా సార్. రేణుకనా? సార్, అంటే ఈ గొర్రె పిల్లమైన ఆ గొర్రె పేరు రేణుకా సార్. ఓహో, కానిస్టేబుల్, ఆ. నా పెళ్ళాం గొర్రె కాదురా, ఆ, తను ఆ, మనిషే. ఆ, ఆ అమ్మాయి పేరు రేణుక. ఆ.